హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు విడాకులు. ఈ కథని రచించిన వారు వినయ్ కుమార్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మా ఇద్దరికి ఇది చాలా బాధాకరమైన రోజు. 24 సంవత్సరాల 6 నెలల తర్వాత మేము ఒకరికొకరు సరిపడమనే ఆలోచన వచ్చింది మాకు. మా మధ్య ఏం తప్పు జరిగింది? మా కుటుంబం, స్నేహితులు మరియు పిల్లల దృష్టిలో మేము ఆదర్శ జంట. మేము ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. ఆమె తనకంటే నా ఆత్మను బాగా చదవగలదు. ఆమె ఆలోచనలు మరియు కోరికలను నాకు తెలిసిన దానికంటే బాగా చదవగలిగాను. కానీ ఎప్పుడు తప్పు జరిగింది? లేదా ఇన్ని రోజులు మేము మా మధ్య ఏమీ లేకపోయినా మేము బాగున్నామన్న భ్రమలో ఉన్నామా? ఆ భయంకరమైన రోజు నేను ఇంటికి వచ్చిన నా భార్య నాకు అపరిచితురాలు. ఆమె తల వంచుకుని నిశ్శబ్దంగా కూర్చుంది. ఇంటి బయట ఉరుములు, మెరుపుల శబ్దం మా మధ్య ఉన్న ఈ నిశ్శబ్దాన్ని క్షణానికి బద్దలు కొట్టింది. ఏమైంది జాను? నేను అడిగాను. ఆమె స్పందించలేదు. ఆమె నాకు స్పష్టంగా చెప్పడానికి పదాలను వెతుకుతుంది. చెప్పు, మనం సర్దుకుపోదాము అన్నాను. ఆమెకి గ్లాసు నీళ్లు అందించి ఆమె ఒడిలో చేతులు వేసి నా మోకాళ్ళ మీద కూర్చున్నాను. ఆమె నీటిని సిప్ చేసి డీప్ బ్రీత్ తర్వాత, నాకు విడాకులు కావాలి కెవిన్. చివరికి ఆమె మనసుని చెప్పింది. ఆమె మాటలు పిడుగులా నా హృదయాన్ని తాకాయి. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇది ఒక పీడకల అయితే బావుండు అనిపించింది. నేను ఆర్చేయపోయాను. పదే పదే కళ్ళు రెప్పవేసుకున్నాను. ఇది నాకు జరుగుతుందని నేను ఇప్పటికీ నమ్మలేదు. ఎందుకు? ఇదొక జోక్ అన్నాను కాళ్ల మీద లేచి. మీకు అంతా జోక్? నేను బాగా ఆలోచించుకుని అన్నాను. నేను ఈ వివాహంతో విసిగిపోయాను. నేను నీ భార్యగా అలసిపోయాను. మనము ఇకపై ఒకరికొకరు అనుకూలం కాదు. మన అవసరాలు మరియు కోరికలు భిన్నంగా మారాయి. ఆమె స్పష్టంగా వాదించి చెప్పేసింది. ఓ అలాగా? 24 సంవత్సరాల తర్వాత నేను నీకు తగిన వాడిని కాదని నీకు అనిపించిందా? మరి మనం కలిసున్న ఇన్ని సంవత్సరాల మాట ఏమిటి? మనం కలిసి పంచుకున్న ఆ జ్ఞాపకాల మాట ఏమిటి? అది నీకు పట్టదా? ఆ సంవత్సరాల ప్రేమ, సహనం, విధేయత, ప్రేమ, కుటుంబం మరియు హోదా నీకు ఆమె స్పందించలేదు. ఆమె ఒడిలో కంగారుగా వేలి మిటికిలు విరుస్తుంది. నా కళ్ళల్లోకి చూసే ధైర్యం ఆమెకి లేదు. సమాధానం కోసం ఆమె ఇంకా నేలవైపు చూస్తూనే ఉంది. చెప్పు, నేను నిన్ను ఎలా తిరిగి పొందగలను? నువ్వు లేకుండా నేను బతకలేను అని వేడుకున్నాను. ఆమె భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది. ఆమె సీట్లో నుంచి లేచింది. నన్ను తిరిగి పొందటానికి మీరు ఏమీ చేయలేరు. చాలా ఆలస్యమైంది. ఉక్కిరిబిక్కిరైన స్వరంతో చెప్పింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఆమె నా ముందు ఏడవాలనుకోలేదు. ఎప్పటిలాగానే 24 ఏళ్లుగా వాటిని కప్పి ఉంచాలనుకుంది. అయితే నువ్వు నా ప్లేస్లో మరొక వ్యక్తిని వెతుక్కున్నావా? చెప్పు, ఎవరతను? నేను ఆమెను కావాలనే రెచ్చగొట్టాను. ఆమె కనీసం స్పందించినందుకు నాకు కోపం వచ్చింది. ఏళ్ల తరబడి సహజీవనం చేసిన తర్వాత ఎటువంటి కారణం లేకుండా ఎవరైనా సంబంధాన్ని ఎలా విచ్ఛిన్నం చేయగలరు? నాలోని ఈ ఆలోచనను నేను జీర్ణించుకోలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఆపండి. నేను నిన్ను ప్రేమించినంత గాఢంగా ఎవరిని ప్రేమించలేదు. నా జీవితంలో మరో మనిషి లేడు. నేను ప్రేమతో మీకు అన్నీ చెప్పే ఓపిక నాకు లేదు. సరే, నేను రేపు మీకు లీగల్ డాక్యుమెంట్స్ పంపిస్తాను అంటూ ఏడ్చింది. ఆమె నడవకముందే నేను ఆమె మణికట్టు పట్టుకున్నాను. కానీ ఆమె తన చేతిని నా పట్టు నుండి విడిపించుకోగలిగినంత వేగంగా నడిచింది. నేను ఆమెను ఆపలేదు. ఆమె నన్ను ప్రశ్నలతో విడిచిపెట్టిన ప్రదేశంలో నేను నిలబడ్డాను. మరుసటి రోజు గందరగోళం. ఆమె నుండి డివోర్స్ కోసం లీగల్ నోటీస్ వచ్చింది. అందులో విడాకుల గురించి మరియు ఆమెకు భరణం పరిష్కారంగా ఏమి అవసరమో అది ప్రస్తావించింది. మా పిల్లల సంరక్షణ ఆమె వద్ద మాత్రమే ఉంటుందని మరియు నేను కోరుకున్నప్పుడల్లా వారిని కలిసే హక్కు నాకు ఉంటుందని కూడా అందులో పేర్కొన్నారు. ఏమిటి కస్టడీ, వేరు అనేవి నాకు పరాయి పదాలుగా అనిపించాయి.
విడిపోవడానికి గల కారణాలు వెతికాను. అవి ఏవి కూడా సరి అయినవి లేదా వాస్తవమైనవి కావు. విభేదాల కారణంగా విడిపోయామని మాత్రమే పేర్కొన్నారు. అసలు ఆ విభేదాలు ఏమిటో ఆమె నాతో ప్రస్తావిస్తే నేను వాటికొక సొల్యూషన్ వెతికేవాడిని. కానీ లేదు. నేను కాగితాలను విసిరివేసి పనివైపు దృష్టి పెట్టాను. తానియా నా కోసం ఎదురు చూస్తుండాలని ఎంతో కాగితాలపై సంతకం చేశావా? నేను పలకరించడానికి కూడా ఎదురు చూడకుండా ఆత్రంగా అడిగింది. లేదు, నా దగ్గర లేదు హనీ. మనం కూర్చొని ఆ తేడాలన్నిటినీ పరిష్కరించుకోవచ్చు. మనం విడిపోవాలా వద్దా అని కోర్టు తేల్చాల్సిన అవసరం లేదు అన్నాను శాంతంగా. ఎందుకు? మీరు కాగితాలపై ఎందుకు సంతకం చేయలేదు? నా మాట వినిపించుకోకుండానే ఆమె నిరసన వ్యక్తం చేసింది. లేదు, నువ్వు నాకు కారణాలు స్పష్టంగా చెబితే తప్ప నేను కాగితాలపై సంతకం చెయ్యను, నేను గట్టిగా చెప్పాను. ఆమె ఒక చేతిని కళ్ళపై పెట్టుకొని మౌనంగా ఉండిపోయింది. నువ్వు స్వార్థపరురాలివి. పోనీ నన్ను మర్చిపో. కనీసం పిల్లల గురించి ఆలోచించండి. తల్లిదండ్రులు విడిపోతున్నారని తెలిస్తే ఆ పిల్లలు ఏమైపోతారు? ఆమె మాటను నేను కొనసాగించాను. ఆమె తన చెయ్యి తీసి నా కళ్ళను గాఢంగా చూసింది. నిన్న రాత్రి నుండి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె నాతో చూపు కలపడం లేదు. ఇదే మొదటిసారి. స్వార్థమా? నన్ను మాటతో నిందించకండి, శ్రద్ధని చూపించకండి. వాళ్ళకి మీరు అత్యంత అవసరమైనప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు వారి స్కూల్ ఫంక్షన్లో అటెండ్ అవ్వకపోయినా సరే, మీరు నా కొడుకు రౌల్ ఫుట్బాల్ మ్యాచ్ మిస్ అయితే పర్వాలేదు. మీరు నా చిన్న కూతురు సోఫియా బ్యాలెట్ ప్రదర్శనను కోల్పోయినా సరే, మీరు గత నెలలో మా టీనా పెద్ద కూతురు వర్ధంతిని మర్చిపోయినా సరే, డ్రగ్ ఓవర్డోసు కారణంగా ర్యాన్ పెద్ద కొడుకు ఆసుపత్రి పాలైనప్పుడు మీరు అక్కడ కూడా లేరు. ఇన్ని చేసినా మీరేమీ కాదు. వాటన్నిటినీ ఒంటరిగా చూసుకున్నాను. నేను మాత్రం సెల్ఫిష్, అంతే కదా? ఇన్ని ఏకాకిలా ఒంటరిగా చేసుకున్న నేను మిగిలిన లైఫ్ కూడా ఒంటరిగా గడపగలను. మనం విడిపోయినా పర్వాలేదు అని చెప్పింది. ఆమె ఆరోపణలకు నేను అవాక్కయ్యాను. అవన్నీ నిజమే. నేను నా కుటుంబం కోసం సంపద మరియు ఒక మంచి భవిష్యత్తు క్రియేట్ చేయడంలో బిజీగా ఉన్నాను. వారికి ఒక చక్కటి భవిష్యత్తు అందించే క్రమంలో వర్తమానంలో నేను తండ్రిగా ఉండటాన్ని మర్చిపోయానని నేను గమనించలేదు. నా భార్య ఈ భారాలన్నిటిలో కూరుకుపోతున్నప్పుడు ఆదుకోవడానికి నేను లేను. ఆమె నా నుంచి విడిపోవాలనుకోవడంలో తప్పేముంది? నేను నా బ్యాగ్లో నుంచి పేపర్లు తీసి మళ్ళీ చదివే ప్రయత్నం కూడా చేయలేదు. బరువెక్కిన హృదయంతో కళ్ళు మూసుకుని వాటిపై సంతకం ఆలోచించి ఆమెని తృప్తిపరచలేదు. కనీసం కాగితాలపై సంతకం చేసిన ఆమెకు మేలు చేస్తానని అనుకున్నాను. విడాకుల ప్రక్రియ మా ఇద్దరిపైన ప్రభావం చూపుతుంది. మా ఇద్దరికీ అది పీడకల. అది మమ్మల్ని చీల్చి చెండాడుతుంది. కోర్టులో మా ఫస్ట్ వాయిదా త్వరగానే జరిగింది. మా విభేదాలను సరిదిద్దుకోవడానికి జడ్జి మాకు 6 నెలల సమయం ఇచ్చారు. ఆ 6 నెలల్లో మామూలుగానే నటించాం. పాతకాలంలాగే జీవితాన్ని కొనసాగించాం. నేను నా పిల్లలతో, ముఖ్యంగా ర్యాన్తో ఎక్కువ సమయం గడపటం ప్రారంభించాను. మా మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు తానియాతో రాజీ పడటానికి నా వంతు ప్రయత్నం చేశాను. కానీ నేను వారితో లేని రోజుల లోటును మాత్రం పూడ్చలేకపోయాను. రోజులు గడిచే కొద్దీ మేము ఒకరికొకరు చాలా దూరమయ్యాము. నేను నా పిల్లలకు తల్లి అయిన అపరిచిత వ్యక్తి ఇంటికి వచ్చాను. ఆ అపరిచిత వ్యక్తి ఒకప్పుడు నా ప్రాణం. మనం ప్రేమించే వ్యక్తి కొన్ని నిమిషాల్లో మనకి అపరిచితంగా మారడం విచిత్రం. నేను ఆమెతో మాట్లాడాలనుకున్నాను.
మా మధ్య ఈ చల్లని వాతావరణం నాకు నచ్చలేదు. మనం మళ్ళీ మామూలుగా ఉండాలని కోరుకున్నాను. కోర్టులోనే రెండోసారి ఛాన్స్ ఇచ్చారు. ఆమె ఎందుకు కాదు కదా. 6 నెలల తర్వాత మేము లాస్ట్ విచారణ కోసం వెయిట్ చేస్తున్నాం. మా 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమె నాకు బహుమతిగా ఇచ్చిన లేత బూడిద రంగు సూట్లు వేసుకున్నాను. ఆమె బ్లాక్ లెస్ట్ డ్రెస్ వేసుకుంది. ఆమె మొహం తప్ప మిగిలిందంతా అందంగా కనిపించింది. నేను ఆమె చిరునవ్వును కోల్పోయాను. ఆమె హుషారుగా నవ్విన రోజు నాకు గుర్తుంది. అది మా పెళ్లి రోజు. ఆ రోజు ఆమె చిరునవ్వు ఆమె అందాన్ని పెంచింది. ప్రకాశవంతమైన ఎరుపు రంగు లిప్స్టిక్తో పూసిన ఆ విశాలమైన నిండు పెదవులు ఆ రోజు నా గుండెను కొట్టుకునేలా చేశాయి. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆ రోజు మేమున్నంత హ్యాపీగా ప్రపంచంలో ఎవరూ ఉండరు. 24 సంవత్సరాల తర్వాత మాకు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో జడ్జి ముందు కూర్చుంటామని ఎవరికి తెలుసు. మా లాయర్లు మా కేసును వాదిస్తున్నారు. నా గుండె చప్పుడు నాకు వినిపించేంత గట్టిగా కొట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఏవేవో కారణాలు, వాస్తవాలు, పరిష్కారాలు మాట్లాడారు. నాకు వారి మాటలేవి వినాలనిపించలేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ గందరగోళాన్ని ఆపాలనుకున్నాను. నేను వాటిని ఆపటానికి లేచేలోపే నాకు ఆశ్చర్యం కలిగిస్తూ తానియా లేచి న్యాయమూర్తి ముందు ఇలా వేడుకుంది. సెల్ఫిష్గా ఉండలేను. ఇది నేను కాదు. నాకు విడాకులు అక్కర్లేదు. నాకు మనం కావాలి. మా పిల్లలకు వారి తండ్రి కావాలి. అక్కడున్న ఎవరు ఊహించని ఆమెలోని మార్పుకి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. నేను మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోయాను. ఒక్క క్షణం కూడా వేచి ఉండకుండా ఆమె వైపు పరిగెత్తాను. నేను ఆమెను కౌగిలించుకొని కన్నీళ్లు తుడిచాను. నేను ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అన్నాను. తన నుంచి నన్ను ఎప్పటికీ విడిపోనివ్వనని వాగ్దానం చేస్తూ ఆమె నా ఛాతీపై ఒదిగిపోయింది. మా జీవితంలో మా కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని నేను కూడా వాగ్దానం చేశాను. న్యాయమూర్తి మా పిటిషన్ను రద్దు చేశారు. మేము అపరిచితులుగా న్యాయమూర్తి ముందుకు వచ్చాం. కానీ ఒక ఆత్మగా కోర్టు నుండి బయటికి వెళ్ళడం అద్భుతం. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.